చెవులు పెద్దగా పెట్టి నువ్వు రేవంత్ అన్నా ప్రజలకు సగం నిజాలు చెప్పాక్. పదవి ఉంది కదా అని చెప్పి అబద్ధాలు మాట్లాడతావి నిజం కాదు. ఓ అబద్ధాల కంటుడా కేసీఆర్ని మించిన తెలంగాణ ఓటర్ మీకు నిజాలు అంకితం చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందనంటే మీరు గుడ్డు చూపించారు కదా, ఇదే గుడ్డు రంజిత్ రెడ్డిని అడుగురు చెప్తాడు. గులాబీ కాండవ కొన్ని రోజులకు వేసుకున్నావు కేసీఆర్ని ప్రశ్నించినవా ఉద్యమంలా. తెలంగాణతో మీకు అనుబంధము లేదు. ఎన్టీపీసీ ప్లాంట్ల పక్కకే నిలబడ్డారు కదా మేరే బడే బాయ్ మోదీ అనని. యోగి చేస్తున్న కార్యక్రమాలు, భోగి మాట్లాడుతున్న మాటలు. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్టర్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా. ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. బీజేపీ క్యాన్సర్, ఆ పార్టీతో తెలంగాణకు ప్రమాదం. వేళ్ళనుకుంటే శాంతిని మర్చిపోవాల్సిందే. దానికి అధికారం ఇస్తే మధ్యయుగాల పాలనే. ఎన్నికల్లో ఒకే సీటు కూడా గెలవకూడదు. రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు బీఆర్ఎస్ కుట్ర. 6 సీట్లలో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోతుంది. అక్కడ బీజేపీ లాభం జరగబోతుంది. కేసీఆర్ మర్యాదగా మాట్లాడతానంటే నేను సిద్ధం. అవినీతి పరులను పక్కన పెట్టుకొని మోదీ ప్రవచనాలు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. మనసా వాచా దీని జర కళ్ళలో రిజిస్టర్ చేసుకోండి. దాని తర్వాత రేవంత్ అన్న జర అరుచుకుందాం. తెలంగాణకు బీజేపీ ఏమిచ్చింది? గాడిద గుడ్డు. మనం అడిగిన హక్కుల సంగతి ఏంది? పేజీ తిప్పి చూడండి. పేజీ తిప్పేందుకు పేజీ తీసుకొని వచ్చిన జనరల్గా నేను స్లైడే చేసేస్తా ఒక ఫోటో పెట్టి, గుర్తుంటుంది. కాకపోతే ఒక పేపర్ మీద రాసుకొచ్చిన అంటే ఇలా రేవంత్ అన్న మంచిగా అరుచుకోవాలి కదా, అందుకే రాసుకొని వచ్చిన. చెవులు పెద్దగా పెట్టి నువ్వు రేవంత్ అన్నా ప్రజలకు సగం నిజాలు చెప్పాక్, అబద్ధాలు చెప్పాక్. పదవి ఉంది కదా అని చెప్పి అబద్ధాలు మాట్లాడతావి నిజం కాదు. ఓ అబద్ధాల కంటుడా కేసీఆర్ని మించిన ఆస్కార్ గెలుపు విజేత తెలంగాణ ఓటర్ మీకు నిజాలు అంకితం చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందనంటే మీరు గుడ్డు చూపించారు కదా, ఇదే గుడ్డు రంజిత్ రెడ్డిని అడుగురు చెప్తాడు. వెనకటికి చిన్న గుడ్డు ఇచ్చిండా, పెద్ద గుడ్డు ఇచ్చిండా? ఆ చిన్న గుడ్డులలో పెద్ద గుడ్డులలో ఏం చేసిండు, ఏం ఆరోపణలు పోతున్నాయి ఆయన మీద అడుగు. షేవెల్లా ప్రజలు కరెక్ట్గా చెప్తారు. అర్థమైందా? ఈ గుడ్లలో ఎంత సంపాదించినావు రంజిత్ రెడ్డి అని చెప్తారు. కరెక్ట్ గుడ్డు పెట్టు, గాడిది గుడ్డు పెట్టదు. సో మీ అబద్ధం ఆడికేనే స్టార్ట్ అవుతుంది. షవులు పెద్దగా పెట్టి నువ్వు రేవంత్ అన్న. బీజేపీ ఇవాళ మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాజెక్ట్స్కి వేరియస్ సెక్టార్లల్లో రైల్, రోడ్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవన్నిటి మీద ప్రాజెక్టులు తెచ్చుకున్నది తెలంగాణలో. సుమారు 13,500 కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపనలు జరిగినాయి. తెలంగాణలో పనులు కూడా ప్రారంభమైనాయి. మోదీ గవర్నమెంట్ సుమారు 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేసు ఒక లాస్ట్ 10 ఇయర్స్లా వేసింది. రీజనల్ కనెక్టివిటీని పెంచింది. ఫర్టిలైజర్ సబ్సిడీ కింద సుమారు 33,000 కోట్లు ఇలా రాష్ట్రానికి అప్పచెప్పింది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడర్న్ ఫర్టిలైజర్ ప్లాంట్ రామగుండంలో 6,338 కోట్లతోని ప్రారంభిస్తుంది. 1.25 crores మద్దతు ధర సుమారు 9,028 కోట్లు 39.50 lakh ఫార్మర్స్కి వేరియస్ వెల్ఫేర్ స్కీమ్ల కింద అందజేసింది. 99 FPOలు, 18 లక్షల రైతులు ఇనామ్ పోర్టల్ కింద ఇలా లబ్ధిదారులు. 1,888 అమృత్ సరోవర్లను డిస్ట్రిక్ట్ల వ్యాప్తంగా రాష్ట్రం మొత్తట పెట్టుకుంది.
ఓవర్ 3.5 lakh క్యాండిడేట్స్ని ఇలా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద డేటా యాజ్ ఆన్ జూలై 2023 రేవంత్ అన్న తయారు చేసింది. తెలంగాణ రైల్వే స్టేషన్స్ ఇలా ఒక సునామీ మార్పు చూస్తున్నాం మనం. సుమారు 894 కోట్లతోని మేక్ ఓవర్ విత్ మోడర్న్ అమ్యూనిటీ చేంజెస్ అవుతున్నాయి. 21 కొత్త రీకన్స్ట్రక్షన్ జరుగుతున్నది. 37 కిలోమీటర్ జక్లేర్ కృష్ణ న్యూ రైల్వే లైన్ సెగ్మెంట్ ఎక్స్పెన్స్ ఆఫ్ 500 కోట్లతోని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. నారాయణపేట డిస్ట్రిక్ట్లా కొత్త అసలు ఇప్పటిదాకా రైల్వే మ్యాప్ల లేకుండే ఇవాళ మీరు మాట్లాడుతున్నారా అని అడుగుతున్నా నేను. ఇదే నారాయణపేట మళ్ళీ మీ మహబూబ్ నగర్ జిల్లానే కదా, మీరు అక్కడికేనే పుట్టిరు కదా, మళ్ళీ నారాయణపేట రైల్వే మ్యాప్లలో ఎందుకు లేదు అని ఒక్కనాడన్నా మీ ప్రభుత్వం కాంగ్రెస్ని ప్రశ్నించినవా? వెనకటికి మీ గురువు చంద్రబాబు నాయుడుని ప్రశ్నించినవా? లేకపోతే అంతగానో దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయనలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. గులాబీ కాండవ కొన్ని రోజులకేసుకు నువ్వు కేసీఆర్ని ప్రశ్నించినవా ఉద్యమంలా? అందుకనే రేవంత్ అన్న మీకు నేను ప్రతిసారి ఒక మాట ఏం చెప్తానంటే, పరిపాలన అనుభవం లేదు, తెలంగాణతో మీకు అనుబంధము లేదు, ప్రజల ఆత్మఘోషతో మీకు సంబంధం కూడా లేదు. ఎన్టీపీసీ ప్లాంట్ల పక్కకే నిలబడ్డారు కదా మేరే బడే బాయ్ మోదీ అనని. మర్చిపోయినవా తెలంగాణకు గుడ్డెట్లు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ? మీ అబద్ధాలలో మన్నువాడ. ఎన్టీపీసీ 4000 మెగావాట్ల పెద్దపల్లిల డిస్ట్రిక్ట్లా మోదీ వచ్చి ప్రారంభించిపోయిండు. మర్చిపోయినవా అని అడుగుతున్నా. నాగ్పూర్ విజయవాడ ఎకనామిక్ కారిడార్ మర్చిపోయినవా అని అడుగుతున్నా. 8 స్పెషల్ ఎకనామిక్ జోన్లు, 5 మెగా ఫుడ్ పార్కులు, 4 ఫిషింగ్ అండ్ సీ క్లస్టర్లు, 3 ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, 1 టెక్స్టైల్ క్లస్టరు. టూరిజం, ట్రేడ్ ఈ ఇండస్ట్రీలకు అన్నిటినీ పెద్దపీట వేస్తున్నది తెలంగాణలో. మర్చిపోయినవా? ఇది యువతకు మహబూబ్ నగర్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రెట్టింపు చేస్తున్నదన్న సంగతి తెలంగాణ బిడ్డలకు చెప్పడం మర్చిపోతున్నవా? ఇది అభివృద్ధి కాదా? ఇది సంక్షేమం కాదా? ఇది తెలంగాణకి ఇచ్చిన నిధులల్లా లెక్క కిందికి రావా? రేవంత్ అన్న పెద్ద చెవులు పెట్టిను. హసన్ చెర్లపల్లి ఎల్పిజి పైప్లైన్ ప్రాజెక్ట్, మల్టీ ప్రోడక్ట్ పెట్రోలియం పైప్లైన్, కృష్ణపట్నం, హైదరాబాద్, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇండైరెక్ట్ జాబులు క్రియేట్ చేస్తుంది ఇది తెలంగాణలో. ఉద్యోగాలే కాకుండా సేఫర్, ఫాస్టర్, ఎఫిషియంట్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇన్ ది రీజన్ని ప్రోత్సహిస్తుంది. ఇది నీకు అభివృద్ధి లెక్క కనబడతలేదా అని అడుగుతున్నా. కేవలం రాహుల్ మాట్లాడేదే మీకు అభివృద్ధి అని అడుగుతున్నా. మీకు రాహుల్ ఒక అభివృద్ధి లెక్క కనిపిస్తాడొచ్చు, ఒక నాయకుడు లెక్క కనిపిస్తాడొచ్చు. మాకు ఒక శనబట్టిన రాహు కేతులాగా కనిపిస్తారు మీ రాహుల్, మీ కాంగ్రెస్ పార్టీ. సుమారు 1365 కోట్ల నిధులతో ఎయిమ్స్ బీబీ నగర్లో ప్రపోజ్ చేసుకున్నాం, అప్రూవ్ చేసుకున్నాం. 2200 కోట్లు పెట్టి ఈఎస్ఐ హాస్పిటళ్లను, మెడికల్ కాలేజీలను అప్గ్రేడ్ చేసుకున్నాం, డిస్పెన్సరీలను అప్గ్రేడ్ చేసుకున్నాం. సెవరల్ బిల్డింగ్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రారంభించిండు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అని చెప్పి పేరు పెట్టుకున్నాం. ట్రైబల్ యూనివర్సిటీ ములుగు మర్చిపోయినవా అని అడుగుతున్నా. 900 కోట్లు ఆ ట్రైబల్ యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు మర్చిపోయినవా అని అడుగుతున్నా. చెవులు పెద్దగా చేసి వింటున్నావా అని అడుగుతున్నా. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి ఆధారాలతో చెప్తున్నది చిత్రగుప్త్. వీళ్ళ లెక్క గుడ్లు పెట్టి మడత పెట్టుకోమని ఇప్పుడు కుర్చీ. ఇప్పుడు దిశకు వస్తా ఫ్రెండ్స్, టు కన్క్లూడ్ ది సబ్జెక్ట్ ఇన్ టు దిస్ మ్యాటర్. ఇప్పుడు ఆయన ఏమని అన్నారో అయినుండ్రి.
అబద్ధాలే మోదీ ఆదాయాలు, ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాటిపై ఫోకస్. బీజేపీ ట్రబుల్ ఇంజన్, అందుకే యూపీ నిలువెత్తు ఉదాహరణ, అక్కడ పెట్టుబడులు రావడం లేదు. ఇన్వెస్ట్మెంట్కు డెస్టినీగా హైదరాబాద్. పచ్చబద్ధాలు మాట్లాడుతున్నాడు. పచ్చబద్ధాలు అనంటే పచ్చబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏమని అన్నాడు? బీజేపీ ట్రబుల్ ఇంజన్, అందుకే యూపీ నిలువెత్తు ఉదాహరణ, అక్కడ పెట్టుబడులు రావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ హబ్, ఇన్వెస్ట్మెంట్కు డెస్టినీగా హైదరాబాద్. పచ్చబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి చిట్టా మళ్ళా రాసుకొని వచ్చిన చెవులు పెద్దగా పెట్టిన రేవంత్ అన్న. యూపీ మీద మాట్లాడుతున్నావు కదా, ఉత్తరప్రదేశ్ మీద. ఇవాళ ఉత్తరప్రదేశ్ ఇండియాస్ 3rd లార్జెస్ట్ ఎకానమీ. క్యుములేటివ్ యావరేజ్ గ్రోత్ రేట్ తీసుకొని చూస్తే 7% నుంచి పోతుంది. ఇది కేవలం డేటా నేను 16 నుంచి 20 వరకే మాట్లాడుతున్నా, ఇంకా సూపర్ ఉన్నది ఇక్కడ నుంచి. 8% భారతదేశంలో ఉన్న జిఎస్టీపీ, నేషనల్ జీడిపికి ఉత్తరప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నది. గ్రోత్ ఆఫ్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ 23%, యాజ్ హై యాజ్ 23% ఇవాళ ఉత్తరప్రదేశ్ ఉన్నది. ఇవాళ ఎక్స్పోర్ట్ ప్రిపరేషన్స్లా 5వ ర్యాంకులో ఉన్నది ఉత్తరప్రదేశ్, ఇది గుర్తుపెట్టుకో. యూపీలో 67 యూనివర్సిటీలు, 5842 కాలేజీలు, 3268 ఐటీఐ ఐటీసీ నైపుణ్య కాలేజీలు, 370 పాలిటెక్నిక్ కాలేజీలతో నైపుణ్యానికి పెద్దపీట వేసింది అలా ఉత్తరప్రదేశ్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, నన్ను నమ్మకుర్రి రేవంత్ అన్న, నన్ను నమ్మకుర్రి, డేటాను నమ్ముండ్రి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఐడెంటిఫైడ్ 11 ఫోకస్ సెక్టార్స్. అంటే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తోని కన్సల్టేషన్ చేసి 11 ప్రాస్పెక్టివ్ సెక్టార్స్లలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనో మాట్లాడి సుమారు 200 మంది ఇండస్ట్రియలిస్టులు, గవర్నమెంట్ స్టేక్ హోల్డర్లు కూర్చొని డిజైన్ చేసిర్రు ఎక్కడెక్కడ 11 ఫోకస్ ఏరియాస్ మాకు ఉండాలనో అని. జోన్లను డివైడ్ చేసిండ్రు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్లను మార్చిండ్రు, మ్యాప్ చేసిండ్రు, ఇండస్ట్రియలైజేషన్కి పెద్దపీట వేసిండ్రు. ఇవాళ లెదర్, టెక్స్టైల్, అపారల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పెద్దపీట అయింది ఉత్తరప్రదేశ్. యూపీ ఎంప్లాయ్మెంట్ పాలసీ డిజైన్ చేసిండ్రు, ఆ అంబ్రెల్లా కిందికి మొత్తం ఇండస్ట్రీలను తీసుకొని వచ్చిర్రు, ఇన్వెస్ట్మెంట్ని ప్రోత్సహిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చిర్రు, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ థమ్స్అప్ చెప్పుకున్నారు. ఆ ఒక్కొక్క డిస్ట్రిక్టు ఎలా ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేసి జయకేతనం ఎగిరేస్తున్నది ఉత్తరప్రదేశ్లో. ఫిలిం పాలసీ తీసుకొచ్చి బాలీవుడ్కి ఛాలెంజ్ చేస్తుంది అలా ఎవరు? ఉత్తరప్రదేశ్. మిల్క్ పాలసీ తీసుకొచ్చిర్రు, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ పెట్టుకున్నారు, ఎంఎస్ఎంఎస్సి పాలసీని రిడిఫైన్ చేసుకున్నారు, టూరిజంని ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటా వాళ్ళు కలలేం కంటున్నారు తెలుసా రేవంత్ అన్న? $1 ట్రిలియన్ ఎకానమీ సైడు అడుగులేస్తున్నది ఇవాళ యోగి ఆదిత్యనాథ్ సర్కార్. ఒక మనిషి యోగి అయితే ఇంకొక మనిషి భోగి అయితే, యోగి చేస్తున్న కార్యక్రమాలు, భోగి మాట్లాడుతున్న మాటలు తేడాలు తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతూ పాదాభివందనం చేస్తున్నా. ఈడికైపోలే వాళ్ళ విజన్ ఎట్లా పెట్టుకున్నారో చూడుండ్రి. $1 ట్రిలియన్ ఎకానమీ సైడ్ ఉత్తరప్రదేశ్ పోవాలని. ఎకనామిక్ టైమ్స్ జూన్ 25, 2023 రోజు ఇన్వెస్ట్మెంట్ సుమిత్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. 36 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉత్తరప్రదేశ్కి వచ్చింది. చెప్పుండ్రి ఈ చదవలేని రేవంత్ రెడ్డి గారికి, చదివినా అర్థం కాని రేవంత్ రెడ్డి గారికి, గుర్రంకు కంతలు కట్టినట్టు వ్యవహరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు 200 కోట్లతోని రోబోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి పెట్టుకున్న వాళ్ళు చెప్పురి రేవంత్ రెడ్డి గారికి. 12 ఎయిర్పోర్ట్లు తయారవుతున్నాయి ఉత్తరప్రదేశ్లో. కళ్ళు పెద్దగా చేసి చూడుమనుండ్రి మీ కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి. ఫిబ్రవరి 20, 2024 బిజినెస్ స్టాండర్డ్లో వచ్చిన కథనం ఆధారాలతో చెప్తున్నా. యూపీ రిసీవ్డ్ 4 times మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఉత్తరప్రదేశ్కి 2019, 2023తో కంపేర్ చేస్తే 2000 నుంచి 2017 నుంచి కంపేర్ చేస్తే 2019, 2023 వరకు 4 రెట్లు ఎక్కువ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పి బిజినెస్ స్టాండర్డ్లో ఫిబ్రవరి 20
ఏవిరా బిడాక్ ఇదేనా రావడం అవుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే కదా. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. అని మోడీ చెప్పిండా? అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. 2024కు వచ్చిన కథనం ఆధారాలతో చెప్తున్నది చిత్రగుప్త. ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్లా మోర్ దెన్ 2 lakh crores పెట్టుబడి పెట్టిండ్రు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లా మోర్ దెన్ 90,000 కోట్లు పెట్టుబడి పెట్టిండ్రు. రిన్యూవబుల్ ఎనర్జీ కింద మోర్ దెన్ 1 lakh crores, ఫుడ్ ప్రాసెసింగ్లా మోర్ దెన్ 60,000 crores, రియల్ ఎస్టేట్ రంగంలా మోర్ దెన్ 50,000 crores, ఎడ్యుకేషన్లా మోర్ దెన్ 25,000 crores, హెల్త్ కేర్లలా మోర్ దెన్ 10,000 crores, డిస్టిలరీస్లా more than 10,000 crores, dairy technology la more than 9,000 crores, handloom and textiles la more than 6,000 crores, pharma and medical development kinda more than 2,000 crores. खत्म नहीं हुआ और मजा आएगा. अभी सुनो, గిరీష్ గారు చెప్తలేడు ఇదంతా. ఉత్తరప్రదేశ్ గురించి ఏం చెప్తున్నో ఇనుండ్రి. యోగి ఏ న్యూ మైల్ స్టోన్ అని చెప్పి గిరీష్ గారు మాట్లాడతలేడు, లుల్లు మాల్ ఎండి మాట్లాడుతున్నాడు. స్టేట్ లెండింగ్ రైట్ సపోర్ట్ టు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి రెనార్డ్ బెనాయిట్ మాట్లాడుతున్నాడు. రెనార్డ్ బెనాయిట్ ఎయిర్ లిక్విడే ఇండియా ఎండి మాట్లాడిన మాటలు చెప్తున్నా. రోబోస్ట్ పాలసీ బూస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫిడెన్స్ అని చెప్పి షరాఫుద్దీన్ షరాఫత్ గ్రూప్ మాట్లాడుకున్న మాటలు చిత్రగుప్తు మీకు పరిచయం చేస్తున్నది. బిడ్డ, కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తున్నాం, చిత్రగుప్త్ డేటా లేనిది మాట్లాడదు. డబుల్ ఇంజన్ సర్కార్ అది, ట్రబుల్ ఇంజన్ సర్కార్ కాదు. రాహుల్ ఇంజన్ సర్కార్ కాదు. ఫేక్ గాంధీ ఇంజన్ సర్కార్ కాదు. పార్టీలు దుంకే సర్కార్ కాదు. దయచేసి ఇప్పటిదాకా కాంగ్రెస్ ఈయన చరిత్ర చెప్పుకున్నాం. భారత రక్షక బలగాలకు అవమానించిన హీన చరిత్ర పరిచయం చేసుకున్నాం. యునైటెడ్ నేషన్స్కి తీసుకుపోయి 5,000 కిలోమీటర్లు యుఎన్ఎస్సిలో ఉన్నంగా చైనాకు పాకిస్తాన్ అప్పజెప్పుతుంటే పైజామా నాడలు పట్టుకొని కూసున్న ఆ పైజామా పటీచర్ కాంగ్రెస్ హీన చరిత్రలో మొట్టమొదటి ప్రధానమంత్రి, దేశాన్ని విడగొట్టిన ప్రధానమంత్రి పూల్వాలా చాచా నెహ్రూ చరిత్ర చెప్పుకున్నాం. ఇందిరాగాంధీ మన సాధువులను ఎట్లా నరకయాతన చేసిందో చెప్పుకున్నాం, వెనకటికి మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ ఈయన చరిత్ర చిత్రగుప్త్ మీకు పరిచయం చేస్తూనే వచ్చింది. ఫ్రెండ్స్, వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్ టు అవర్ బెస్ట్ కాగ్నిజెన్స్. ఐ థ్యాంక్ మై టీమ్. ఇప్పటిదాకా మాకు సపోర్ట్ చేసింది అంటే నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎలక్షన్స్ దాకా వీ హ్యాడ్ సర్టన్ ప్లాన్స్ ఇన్ దిస్ చిత్రగుప్త్. ప్రోగ్రామ్స్ కొన్ని చేంజ్ కావచ్చు. సో మా టీం మొత్తం, మా క్రూకి అందరికీ నేను పాదాభివందనం చేసినా తక్కువనే. పూరలు రాత్రింబగలు కష్టపడ్డారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చిత్రగుప్తుతో అసోసియేట్ అయిన వాళ్ళందరికీ మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. మీరు లేకపోతే చిత్రగుప్తు ఇంతవరకు వచ్చేది కాదు. అవర్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ డేటా. భగవంతుని నమ్ముతాం, ఆ తర్వాత డేటానే నమ్ముతాం. మమ్మల్ని కూడా నమ్మకుండ్రి, డేటానే నమ్ముండ్రి అని చెప్పిన ఒకే ఒక రీజన్తో మీకు దగ్గరైనాం. అది కంటిన్యూ చేస్తాం. మా నిష్టకు, మా నిజాయితీకి దయచేసి ఎప్పుడన్నా తెలిసి తెలియక ఇలా జియో నంబర్ 46 వాళ్ళు మమ్మల్ని అవమానించిండ్రు, మా మనసులు నొప్పియకుండ్రి. ఇప్పటికీ మీ పోరాటంలో మేమున్నాం. ఎలక్షన్స్ తర్వాత ఆబ్వియస్గా దీని మీద మాట్లాడదామని అనుకున్నాం. మీరు చేసిన డిలే వల్ల మీ ప్రాజెక్టులు లేకపోతే మీ ఆశయాలకు ఆటంకం కలిగింది తప్ప చిత్రగుప్తు చేసిన కథనాలకు లేకపోతే చిత్రగుప్తు నిష్టను ప్రశ్నించే అంత, ఫస్ట్ టైం చెప్తున్నా, అంత ధైర్యం చేయకండి. ఎస్పెషలీ మన గుడిని కూలగొట్టి మన ఆంజనేయుని మనకు దూరం చేసి
వ్యాపారానికి పెద్దపీటేసి రాజకీయాలను హీన చరిత్ర వైపు దిప్పుతూ కాంగ్రెస్ హీన చరిత్రతో చేతులు కలిపిన ఆ నాయకులకందరికీ రాజకీయంగా బొందబెడతారని కోరుతూ మన దేశపు వనరులను కాంగ్రెస్ పత్రికల అడ్వర్టైజ్మెంట్ల కోసము రంగస్థలం చేసి ఏడి కాడికి సున్నపు విలువ మనమేమంటారు నిలువలను మన స్టోన్ మైనింగ్ చేసుకుంటా ఏడికాడికి పైసలు దోసుకుంటున్నారు. ఎస్పెషల్లీ వికారాబాద్ ఎక్సెట్రా నాయకులు నిన్న బీజేపీ గెలుపు తెలంగాణ మలుపు అని చెప్పి మాదొకటి వీడియో అప్లోడ్ అయి ఉంటుంది మా వీడియోలో చూడుండ్రి. వి రిక్వెస్ట్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. దీనికంటే ఇంకా మంచిగా పొటెన్షియల్ ఉన్నది, చేయొచ్చు, ఇంకా ట్రై చేస్తాం. ఒక కొత్త వినూత్నంగా రానికి ముంగటికి ప్రయత్నం చేస్తాం. వీ విల్ ఆల్సో అప్డేట్ యూ అవర్ ఫ్యూచర్ ప్లాన్స్, ఎట్లా పోతాం ఏం పోతామనని. సో ఆల్ ది బెస్ట్ టు ది ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. భారతదేశం భరతమాత కొవ్వొత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నది. నేను కొంచెం ఎమోషనల్ అవుతున్నా. దిస్ ఈజ్ మై కంట్రీ. సో ఇవాళ మన భారతదేశపు చరిత్ర మీ చేతులు ఉన్నది. దాన్ని దుర్వినియోగం చేయొద్దు, ఆలోచించి ఓటేయండి. ఏది కన్ఫ్యూజన్ అయిపోయి మీకు మన మనసు జరసేపు ఆగిపోతే ఒక్కసారి 2 సెకండ్లు కళ్ళు మూసుకోండి, భారత్ మాతాకి జై అని చెప్పి తలుసుకోండి. రాముడు కుట్టినార్రా అన్న మాట ఒకసారి యాద్ చేసుకోండి. రాముడే లేడు, రామసేతువే లేదు అని చెప్పి రామ మందిరానికి 24 మంది లాయర్లను పెట్టి కేసు వేసిన అలా హీన చరిత్ర గుర్తు చేసుకోండి. మీరేమన్నా భరతమాత ముద్దుబిడ్డలా అని చెప్పి రాహుల్ గాంధీ అని అన్నాడు. రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు ఎన్నోసార్లు. కుల వ్యవస్థను తీసుకొచ్చి దేశాన్ని విడగొట్టి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానన్న ఇలా మనస్తత్వాన్ని యాద్ చేసుకోండి. భారతీయులు కాదు, ఇలా పాశ్చాత్య దేశాలు వచ్చి మన భారతంలో జరుగుతున్న ఎలక్షన్ని ప్రభావితం చేస్తుంటే కేవలం ఒకే ఒక్కడై నిలబడి ఇలా మనందరికీ కవచకుండలమై నిలబడుతున్న ఆ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మళ్ళొకసారి పునః ప్రధానమంత్రి కావాలని కోరుతూ, మీరందరూ దేశాన్ని ప్రేమించే ఆ దేశభక్తులకు ఓటేస్తారని భావిస్తూ, ఈ బంధం మన అనుబంధం ఇంకా గట్టిగా అవుతుందని చెప్పి ఆలోచిస్తూ కోరుతూ, ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీకి మళ్ళొకసారి మీరు అందరూ ఓటేయాలని కోరుతూ, దేశాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకునే ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారామోని, మన చిత్రగుప్త్. మేబీ ఇక రాను కొత్త వస్తామొచ్చు. సో వీ విల్ అప్డేట్ యూ. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. సో నౌ ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు డెలివర్. మా మాట మేము నిలబెట్టుకున్నాం అని చెప్పి మీరు భావిస్తున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. మేము చేసిన ఈ ప్రయత్నంలో ఏమన్నా లోపాలున్నా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలిసో తెలియకనో ఎవరిని దూషించినా నేను చేతులు జోడించి వాళ్లకు బేషరతున క్షమాపణ చెప్తున్నా. ఇట్ వాజ్ ఎ మోటివ్ ఆఫ్ ఎ పొలిటికల్ అజెండా, బట్ నథింగ్ పర్సనల్గా నేను ఎవరిని టార్గెట్ నా వ్యక్తిత్వం కూడా అది కాదు, చిత్రగుప్త్ వ్యక్తిత్వం కూడా అది కాదు. చిట్టాలిప్పే సమయంలో అప్పటికప్పుడు ఉన్న భావోద్వేగానికి మేబీ తెలిసి తెలియకేమన్నా అయినా వీఆర్ సారీ. సో మీరందరూ మా ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేస్తారని చెప్పి భావిస్తూ, మేము పెట్టిన ఎఫర్ట్స్కి అట్లీస్ట్ ఈ చిత్రగుప్తుని గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి ఆశిస్తూ, జై హింద్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయే. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ దిప్పమంటిమా, లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా, ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు, మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.